ప్రత్యేకంగా అంటే ఈ పార్లమెంట్కి సంబంధించకపోయినా ఈ పార్లమెంట్లో నేను ప్రచారం చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది చాలా వరకు ఇప్పుడు ఒక గద్వాల్ మహబూబ్ నగరే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఇక్కడ నా ప్రమేయం అనేది చాలా అవసరమనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రచారంలో భాగంగా గెలుపు ఓటములు అనేది సహజమే అయినప్పటికీ చాలా వరకు ఎవరైనా గెలపాలి అనే ఆశతోనే ముందుకెళ్తారు. దాంట్లో ఎన్నో ప్రమాణాలు అంటే వాగ్దానాలు చేస్తారు, ఏమేమో చేసుకుంటారు. అది వాస్తవమైనప్పటికీ నిన్న మొన్న జరుగుతున్న కొన్ని మీటింగ్లలో కానివ్వండి, కొన్ని అవాకులు చవాకులు పేలడం జరుగుతుంది కొంతమంది నాయకులు. అయితే వాస్తవానికి మహబూబ్ నగర్ అంటేనే అరుణమ్మ అంటేనే మహబూబ్ నగర్ అభివృద్ధి అని మాట్లాడుతున్న వ్యక్తి అరుణమ్మ ఈరోజు బీజేపీ క్యాండిడేట్. తన గురించి నేను ప్రత్యేకంగా మహబూబ్ నగర్ కాదు, ఒక్క గద్వాలే తీసుకోండి. గద్వాల్లో తను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది, మంత్రిగా చేసింది. ఈరోజు గద్వాల్ పరిస్థితి ఏంది అన్నది, నడిగడ్డ అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. నడిగడ్డలో అటు విద్యలో కానివ్వండి, వైద్యం కానివ్వండి, ప్రతి ఒక్కటి రోడ్లు ప్రతి ఒక్కటి కూడా వెనుకబడ్డ తత్వం ఇంకా గద్వాల్లో ఉంది. నెలకొన్నదంటే కేవలం వాళ్ళ కుటుంబం వల్లనే ఈరోజు స్పష్టంగా అందరికీ అర్థమైన విషయం. అయితే ఇంకొకటి ఏంటంటే నిన్న మహిళలను చూడకుండా ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు, అందరు అవమానిస్తున్నారు అని నిన్న మాట్లాడిన అరుణమ్మ గారికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని, కురువ కులానికి సంబంధించిన వ్యక్తిని. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ నుంచి కూడా ఒక కురువ కులానికి వాస్తవానికి టికెట్ ఇవ్వని సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సపోర్ట్తోని ఆయన మీ గద్వాల్ నియోజకవర్గంలో కురువ యాదవులు ఎక్కువ ఉన్నారు, అంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక చదువుకున్న వ్యక్తిగా మీ వాళ్ళకి వెనుకబడ్డ జాతులకి న్యాయం చేయగలవు. గద్వాల్లో వెనుకబాటుతనం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరైతే న్యాయం చేయగల నమ్మకంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అది తెలుసుకున్న అరుణమ్మ, నేను కూడా ఒక మహిళనే కదా, మరి ఆ రోజు మహిళ నిలబడ్డది అని సపోర్ట్ చేయాల్సింది పోయి పక్కన పెట్టి కేవలం తన సొంత ఇంటి కుటుంబ రాజకీయం కోసం వాళ్ళ కుటుంబ పరిపాలన నడవాలని ఒక దురుద్దేశంతో ఈరోజు నేను బీసీకి టికెట్ ఇస్తున్నాను, ఒక బీసీని, ఒక వాల్మీకి సోదరుని, పాపం అమాయకుడు ఆయన నిలబెట్టి ఓడగొట్టింది అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు జాతీయ ఉపాధ్యక్షురాలుగా తను బీజేపీ పార్టీకి వ్యవహరిస్తుంది అరుణమ్మ. కేవలం గద్వాల్లో 7,000 ఓట్లు వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఈరోజు జాతీయ బీజేపీ పార్టీ పెద్దలకు కూడా ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తన అల్లుడికి సపోర్ట్ చేయకుంటే ఇటు టీఆర్ఎస్ పార్టీకి ఆమె బీజేపీ ఓట్లు డైవర్ట్ చేయకుంటే ఈరోజు ఖచ్చితంగా నేను అక్కడ గెలిచేదాన్ని. కేవలం వాళ్ళ కుటుంబ పాలన జరగాలి అనే దురుద్దేశంతో బీసీల మీద సానుభూతి చూపిస్తున్నట్టు అక్కడ నటించి ఒక మహిళను ఓడగొట్టడం. ఈరోజు నన్ను ఒక్కదాన్ని ఓడగొట్టింటే నాకు బాధ అయ్యేది కాదు. సరే, నా ఓటమి కాదు, ఖచ్చితంగా గద్వాల్ నడిగడ్డ అంటేనే ఒక ప్రత్యేక వ్యవహార శైలి ఉంటుంది. అక్కడ ప్రజా జీవనం కూడా చాలా వెనుకబాటుతనంతో ఉంటుంది. కాబట్టి ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన. ఈరోజు ఓడగొట్టింది ఒక సరితమ్మని కాదు, ఒక బీసీ బిడ్డని కాదు, కురువ బిడ్డని కాదు, ఖచ్చితంగా మా సామాజిక వర్గాలకు అందరికీ సంబంధించిన వర్గాల మీద మోసం చేసి అన్యాయంగా ఈరోజు మా ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఆమె వ్యవహరించింది. సరే, అదంతా చేసింది పక్కన పెడితే మొన్నటికి మొన్న ఏం మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి గారు మీరు నిలబెట్టిన క్యాండిడేట్ని నేను గెలిపించాలనా అని ఒక కామెంట్ చేసింది. అయితే ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు మా క్యాండిడేట్ని నిలబెట్టినాం, మేము గెలిపియండి అని అడగలేదు, లేకపోతే మా క్యాండిడేట్కి చేత కాదు అని చెప్పలేదు. మీకు చేతగాక మీరు ఓడిపోతారని తెలుసుకొని గద్వాల్లో నిలబడకుండా పక్కకి జరిగి ఒక బీసీ బిడ్డని బలి చేసి ఆ రోజు టీఆర్ఎస్ క్యాండిడేట్ నీ అల్లుండి గెలిపించుకున్నాం. ఇది వాస్తవం కాదా నేను ప్రమాణం చేయమంటే ఈ రోజు వరకు దాదాపు 5 మంగళవారాలు అయిపోయినాయి. నేను జంబులమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయమంటే చేయలేదు. మళ్ళీ ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, రేవంత్ రెడ్డి గారిని వచ్చి గుడికి వచ్చి ప్రమాణం చేస్తే నీకు నమ్మకం లేదు, నీ కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేయమని మాట్లాడుతున్న అరుణమ్మకి నేను ఒకటే అడుగుతున్నా. నాకు కూడా నువ్వు పెద్ద మనిషివి, నేను కూడా గౌరవం ఇచ్చిన, అరుణమ్మ అని పిలిచిన, కానీ నువ్వేం చేసినావు, నీ సాటి మహిళని అన్యాయం చేసి ఆ రోజు గద్వాల్లో ఓడగొట్టి గద్వాల పరిస్థితి అయిపోయింది, గద్వాల దోసుక తిన్నది అయిపోయింది, అన్ని క్వారీలు అయిపోయినాయి, ఎక్కడ మట్టి మిగలలేదు, ఇసుక మిగలలేదు అని మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్ మీద పడనీకి వస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఒక మహిళగా నన్నే కాకుండా ఇటు ఒక బీసీ బిడ్డగా మక్తల్కి సంబంధించిన శ్రీహరి గారిని ఓడగొట్టే దాంట్లో
నీ పాత్ర లేదా? ఇటు పోని మా వాళ్ళ గద్వాలే తీసుకోండి, పార్లమెంట్కి సంబంధించిన ఎన్నో రోజుల నుంచి బంగారు శృతి గారు తాను ప్రచారం చేసుకుంటూ ఫీల్డ్లో ఉంది. కేవలం తన సొంత రాజకీయం కోసం. అక్కడ ఎక్కడైతే బంగారు శృతి గారు గెలుస్తారేమో, మళ్ళీ ఆమెకి మంత్రిగా అవకాశం వస్తుందేమో మహిళా కోటలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఆమెకి టికెట్ రాకుండా చేసింది నువ్వు కాదా? అదంతా ఇడిచిపెట్టండి. ఇక్కడ మహబూబ్ నగర్లోనే సొంత మీ పార్టీలో అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్వర్ణా సుధాకర్ రెడ్డిని అనగదొక్కి ఆమె రాజకీయంగా ఎదగకుండా చూసిన ప్రయత్నం చేసింది మీరు కాదా? ఇదంతా పక్కన పెడితే బీసీల మీద అభిమానం అన్నారు, బీసీల మీద ప్రేమ ఉన్నారు. సరే, నిజంగానే ఒకడికి ఒప్పుకుంటాం. మరి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా సీనియర్ నాయకుడుగా ఉన్న శాంతకుమార్ గారికి మరి టికెట్ ఎందుకు ఇప్పించలేదు? మీరు నిజంగా బీసీ వాదులు, బీసీల మీద అభిమానం ఉంటే మీరు తప్పుకోండి, ఇంకా టైం ఉంది. రేపు ఇప్పియండి, మీరు పక్కకు జరిగి ఇప్పటికీ అవకాశం ఇవ్వండి. శాంతకుమార్ గారు నిలబెట్టమని చెప్పండి, మేము గెలిపిస్తాం. అప్పుడు బీసీలో అప్పుడు ఆలోచిస్తారు ఒక మాట. ఇంతమందికి ఒక బీసీ బిడ్డకి ద్రోహం చేస్తారు, వెనకబడ్డ జాతులకి ద్రోహం చేస్తారు, మహిళలకి ద్రోహం చేస్తారు. తీరా ఇక్కడికి వచ్చి ఓడిపోతారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ప్రజల్లో మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తారు, ఇప్పటివరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైనా